హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు ఇంట్లోనే ఇక్కిరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మా సైడ్ అయితే ఇక్కిరి అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో ప్రాసెస్ అంతా చూసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి ఫుడ్స్ చేసుకుంటే మంచిది, బయట దొరికిన సిలాక్స్ ఏమీ ఇవ్వకండి. గ్లాస్ తీసుకున్నా, ఒక గ్లాస్ తోటి నార్మల్ మనం తినే రైసే 2 గ్లాసెస్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్, 2 గ్లాస్. ఇది సపరేట్గా క్లీన్ చేసుకుంటాను. పప్పులు కూడా సపరేట్గా క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు పప్పులు వచ్చి మూంగ్ దాల్ 1 గ్లాస్, అండ్ రెడ్ దాల్, కందిపప్పు 1 గ్లాస్. అండ్ దాల్స్ వేసుకున్నాక నేను ఏం చేస్తున్నానంటే అన్నీ సపరేట్గా పొడిలా చేసుకుంటే ఆ బేబీకి కూడా ఒక ఫ్లేవర్ లాగా ఉంటుంది కదా. శనగపప్పు కొంచెం వేస్తున్నా, మ్యాండేటరీ ఏం కాదు, బట్ నేను కొంచెం వేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్, బాదం కొన్ని తీసుకున్నా, జీడిపప్పు అన్ని పిడికిడేసి తీసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్. అండ్ అక్రూట్ ఇవి కూడా కొన్ని, అంటే నాకు పిడికిడు వచ్చినట్టు వేసాను, బట్ ఎక్కువలాగా ఉందని నేను ఒక 2 ఉంచేస్తున్నా. అండ్ పల్లీలు సపరేట్గా వేసుకుంటున్నా. పల్లీలో మక్రూన్ కొంచెము. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కింద ఒక పొడిలా నేను చేసుకుంటాను. చూసారా, సరిపోతుంది ఇది. అండ్ ఇందులోకి సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకుంటాం, ఫ్రై చేసి. చూడండి, మా అమ్మ పోపు డబ్బుల్లో డబ్బులు రాసుకుంటారంట చూడ మమ్మీలు, అలా మా అమ్మ దాచుకుంది. ఇవే ఈ సగ్గుబియ్యం కూడా లాస్ట్లో వేసుకుందాం దీంతో కలిపి. ఇది సపరేట్గా ఉంచుకున్నా. అండ్ మమ్మీ అన్నారు మినప్పప్పు కూడా వేసుకోవాలి అన్నారు, సో కొంచెం మినప్పప్పు వేస్తున్నా, ఎక్కువ వేయడం లేదు. చూడండి, అంతే అంతే. ఇవి కలుపుకుందాం, క్లీన్ చేసుకుందాం ఇప్పుడు వెళ్ళి. మమ్మీ పోపు డబ్బాల్లో మళ్ళీ డబ్బులు పెట్టేద్దాం. చలో, ఇలా వాటర్ వేసుకొని ఒక 5 minutes మనం ఉంచుకుందాం అన్నిన్ను. దాని తర్వాత ఒకసారి వాష్ చేసుకుంటాను. ఈ పప్పులు ఉన్నాయి కదండి, ఇలాగా అనుకొని మనం క్లీన్ చేసుకుంటే మనకి చెత్త ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది. చూసారా వాటర్ ఎలాగుందో, ఈ వాటర్ని పడేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 5 minutes ఉంచుకున్నామంటే, పప్పులు ఎప్పుడు వాటర్లో పెట్టి ఒక 10 minutes ఉంచుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా పప్పు వల్ల. సో గ్యాస్ ఫామ్ అవ్వకుండా మనకి ఉంటుంది బేబీకి కూడా. చూసారా కనబడుతుందా? అంటే డ్రై ఫ్రూట్స్ మెయిన్గా వేసుకోండి, ఎందుకంటే ఇలాగా గ్యాస్ లాగా వస్తుంది కాబట్టి. అండ్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నా. అండ్ ఇప్పుడు ఇవి ఇప్పుడు ప్లేట్ తీసుకున్నా. మీరు క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు, బట్ నేను క్లాత్ మీద వేసుకోవట్లేదు. ఇలాగా పలుచగా వేసుకోండి, ఫాస్ట్గా ఎండిపోతుంది. ఇలాగా అన్నీ ఎండలో పెట్టుకున్నాము, సన్ డ్రై అవ్వాలి. అయిపోయిన తర్వాత దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక హాఫ్లో అయిపోతుంది. ఇలా మూకుడు హీట్ అవుతుంది కదా, నేను 2 పెట్టుకున్నాను ఒకేసారి. 2 ఒకేసారి పెట్టుకున్నాను. మూకుడిలో పెట్టుకున్నా, వేడెక్కింది. సో ఇలా జీడిపప్పులు ఇవన్నీ ఒకసారి రోస్ట్ చేస్తున్నా. లడ్డు పర్యవేక్షణలో ఏ పుళ్ళు జరుగుతున్నాయి చూడండి. మా లడ్డు చూస్తున్నాడు ఎలాగా మా అమ్మమ్మ చేస్తున్నారు నా ఫుడ్, బాగా చేస్తున్నారా లేదా అని మా లడ్డు చూస్తున్నాడు. ఇది ఇంకొంచెం ఫ్రై ఉండాలి అని అనగానే కొంచెం జీలకర్ర వేస్తున్నాము.
అండ్ వామ్ కూడా కొంచెం, అంటే జీర్ణం అవ్వాలి కదా బేబీస్కి అని చెప్పని. అంతే, ఈ రెండు కలిపి కూడా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. అన్నీ నేను సపరేట్గా ఆడిస్తున్నాను, ఎందుకంటే మనకి మిక్స్ చేసుకోవచ్చు బేబీకి రోజుకి ఒక వెరైటీ లాగా ఉంటుందని చెప్పి. ఇప్పుడు బియ్యము పప్పులు కలిపి నేను పౌడర్ లాగా చేసుకుంటున్నాను, స్మూత్ పౌడర్ లాగా. ఇది నట్స్ పౌడర్, అన్ని నట్స్ అన్ని వేసుకున్నాను కదా ఆ పౌడర్. ఇది సపరేట్ బాక్స్లో నేను పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి బియ్యం అండ్ పప్పులు అండ్ జీలకర్ర అండ్ వాము కలిపిన పౌడర్, ఇది సపరేట్ బాక్స్లో పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఒట్టి పూల్ మకానా, ఇది ఓన్లీ సపరేట్గా పెట్టుకుంటాను. ఇది సపరేట్ బాక్స్, ఇది సపరేట్ బాక్స్లో పెట్టకండి, కొంచెం సేపు గాలికి ఆడనివ్వండి. ఎందుకంటే మనము వేడిగా ఉంటుంది కదా అప్పుడు పోతాయి. సో అందుకని సపరేట్గా కూల్ అయిన తర్వాత బాక్స్లో పెట్టుకోండి. అండ్ మీకు కావాలనుకుంటే ఇవన్నీ కలిపి ఒక పౌడర్లా చేసుకోవచ్చు, కంటైనర్లో పెట్టుకోవచ్చు. బట్ అంటే ఒక పౌడర్లా చేసుకోవచ్చు. బట్ నేనేంటి అంటే బేబీకి రోజు ఒకే టేస్ట్ ఎందుకు అని చెప్పి నేను సపరేట్గా పెట్టుకున్నా. ఇందులోనే మనం మిక్స్ చేసుకోవచ్చు, అంటే రైస్ పప్పులు ఉన్నాయి కదా అందులో కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటే అదొక టేస్ట్ లాగా ఉంటుంది కదా అని చెప్పి నా సొంత తెలివి. అందరూ అలా చేయాలని లేదు, నా సొంత తెలివితో నేను ఇలాగ చేశాను. ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటున్నాను. అండ్ ఎలా చేయాలో అనేది రేపు నేను చూపిస్తాను. ఈరోజు నైట్ అయిపోయింది ఆల్రెడీ, సో రేపు చూపిస్తాను ఎలా చేయాలి అనేది. ఓకేనా? ఈరోజు మనము ఇక్కిరి ఎలా చేసుకోవాలో చూద్దాము. బియ్యం పిండి అండ్ పుల్ మక్నా వేసుకుంటున్నాము. దానికి ముందు ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేయకుండా ఇలా ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. చూడండి, ఇంకొంచెం ఉంచుకున్నాను. ఈ వాటర్ ఇక్కడ కొంచెం తీసుకున్నాను, చూసారా ఇంత పౌడర్. చూడండి ఇంకొంచెం వేసుకున్నా. అండ్ మగ్గా కూడా కొంచెం ఒకసారి వాటర్లో ఫుల్ కలుపుకోవాలి, లంప్స్ లేకుండా. ఇలా చూసారా, ఇలాగా ఏమి లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఏమి లంప్స్ లేకుండా ఇలా కలుపుకున్నాం కదా వాటర్ తోటి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుంది కూడా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇది చేసుకోవాలి. చూడండి ఇలాగా, ఓకేనా? ఇది ఇలా వదిలేయాలి. కొంచెం బబల్స్ లాగా వస్తే అప్పుడు మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూసారా, సెకండ్స్లో ఇట్లా అయిపోయింది. చూసారా, ఇలా అయిపోయినప్పుడు కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది రైస్ కదా, కొంచెం బాయిల్ అయ్యేలా ఉంటే బేబీకి మంచిదని కలిపి ఇలా ఉంచుకోండి. ఇలా కొంచెం సేపు అయ్యాక ఇలా అవుతుంది. అయిన వెంటనే మనము స్పూన్తో కలుపుతూ ఉండాలి, లేకపోతే ముద్దల్లాగా అయిపోతుంది, లూజ్గా ఉండదు. సో ఒక 2 minutes అలాగా కలుపుతూ అయిపోతుంది మనకి. ఇలాగ అయిన తర్వాత కొంచెం నెయ్యి తీసుకోవాలి, 1 spoon. నేను చిన్నదే 1 spoon తీసుకున్నా, అది కొంచెం ఇందులో వేసుకున్నా, సపరేట్గా ఇంకొంచెం ఉంచుకున్నా బేబీకి టేస్ట్ తెలుస్తుంది అని చెప్పని. సో ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకుంటే చాలు నెయ్యి. అండ్ నెయ్యి వేసిన తర్వాత కూడా ఒక్కసారి కలుపుకొని ఇంకా మనం ఒక 2 minutes అయ్యాక చాలాసేపు ఒక 5 minutes అలా ఉడికిస్తే బేబీకి డైజెషన్ ఈజీగా అవుతుందని ఇంకేం లేదు. సో ఇంకా 5 minutes అయిపోయింది. ఇలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ మనం ఆపేసుకోవడమే. మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.